స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎస్ఎస్సి సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అయ్యింది ఇవాళ. సో ఇవాళ కూడా పేపర్ చాలా ఈజీగా వచ్చింది. పిల్లలందరూ కూడా చాలా ఈజీగా ఎగ్జామ్ రాశారని చెప్పేసి చెప్తున్నారు పిల్లలందరూ కూడా. సో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ చూసుకుంటే సేమ్ అదే 80 మార్క్స్ పేపరు. అందులో 60 మార్కులు పార్ట్ ఏ, 20 మార్క్స్ పార్ట్ బి. సో ఇందులో వీళ్ళకి చూసుకుంటే సేమ్ తిన్నట్లెక్కనే వ్యక్తీకరణ సృజనాత్మక అని చెప్పేసి 40 మార్కులలో చూడండి. స్వీయ రచన కింది ప్రశ్నకు 4 నుంచి 6 వాక్యాల జవాబులు రాయండి. చాలా మామూలుగా ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మెయిన్ వచ్చేసి కింది ప్రశ్నకు 10 వాక్యాల సమాధానం రాయండి. నీతి పరిమళాలు పాఠ్యం గురించి రాయండి. నా దేశమాతను చేసినట్లే ఆమెకు అభినందనం చేస్తాను అని కవి ఎవరి గురించి అన్నారు అంటే కవి సారాంశం గురించి. తర్వాత ఇక్కడ సొంతంగా ఒకటి ఇచ్చాడు. పెంబర్తి కళాకారుల ఇత్తడి లోహంతో తయారు చేసే వివిధ రకాల అందమైన వస్తువుల గురించి తెలపండి. లేదా పొడుపు కథలను సేకరించడానికి బాలల అకాడమీ ఏ విధంగా కృషి చేసిందో తెలపండి. ఇది రాయొచ్చు. 2 8 16. ఇంకోటి 1 మార్క్ ఇచ్చాడంటే చదువు ప్రాముఖ్యతను తెలుపుతూ పోస్టర్ తయారు చేయండి. దీన్ని మనం పోస్టర్ మేకింగ్ అంటాము. తర్వాత మనుషులంతా ఒకటే అనే భావనను పెంచుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి. లేఖ లేకపోతే ఒకటి పోస్టర్ లేకపోతే ఇంకోటి సంభాషణ. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఇచ్చాడు. 8 మార్క్స్. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పేపర్ చాలా ఈజీగా వచ్చింది. ఎందుకంటే పారాగ్రాఫ్ నుంచి మీకు 5 మార్కులు వస్తాయి. తర్వాత ఒక పోయం 5 మార్కులు, మళ్ళీ ఇంకొక పారాగ్రాఫ్ 10 మార్కులు. సో మొత్తం మీద మీకు క్వశ్చన్ పేపర్లోనే పాసింగ్ మార్క్స్ ఉంటాయి. అలాగే ఇవాళ సెకండ్ లాంగ్వేజ్ హిందీ పేపర్ కూడా చాలా ఈజీ వచ్చింది. ఇవాళ సెకండ్ లాంగ్వేజ్ హిందీకి 1020 కోడ్ వచ్చింది. దీనికేమో 1022 కోడ్ వచ్చింది. సో మొత్తం మీద సెకండ్ లాంగ్వేజ్ సేమ్ అంతే. 60 మార్కులు మెయిన్ పేపరు, 20 మార్క్స్ బిట్ పేపరు. ఇది కూడా సెక్షన్ 2లో సెక్షన్ 1లో పారాగ్రాఫ్, దాని నుంచి క్వశ్చన్లు ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఏం చేసిందంటే వీళ్ళకి पेड़ पौधों का महत्व दर्शाते हुए एक पोस्टर का सृजन कीजिए అంటే పోస్టర్ మేకింగ్. లేదంటే बढ़ते हुए मच्छरों की समस्या के छुटकारा दिलाने के निवेदन करते हुए जिला स्वास्थ्य अधिकारी को पत्र लिखिए అంటే లెటర్ రైటింగ్ और పోస్టర్ మేకింగ్. ఇంకోటి ఇక్కడ ఇచ్చాడు. लेख गीतों की लेख प्रियता के क्या कारण हो सकते हैं, गोदावरी नदी को दक्षिण गंगा क्यों कहा गया है, काका कालोलकर के यात्रा वृत्तांत के आधार पर ప్రకాష్ డాలియే. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఈజీగా మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. మా పిల్లలు మాత్రం చాలా బ్రహ్మాండంగా రాసిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిల్లలందరూ కూడా సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ చాలా ఈజీగా రాశారు. ఎందుకంటే సాధారణంగా 10/10 జీపీఏ తెచ్చుకోవడానికి, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా నా స్టూడెంట్సే కాదు ప్రతి పాఠశాలలో కూడా సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ చాలా స్కోరింగ్ సబ్జెక్టు. చాలా ఈజీగా పేపర్ వచ్చింది. సో పిల్లలందరూ సంతోషంగా వచ్చారు, సంతోషంగా రాస్తామని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చి థర్డ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అయిపోతాయి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇంగ్లీష్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.